హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. ఈరోజు మన వీడియోలో మీ అందరికీ కూడా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని చూపించబోతున్నానండి. అలంకారం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కొన్ని వేల టన్నుల పచ్చిపువ్వులతో అలంకారం చేస్తున్నారు. నేను ఒక్కదాన్ని చూడటం కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసి ఆనందిస్తారని చెప్పేసి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. చూడటానికి రెండు కళ్ళు చాలవు. సర్వాంగ సుందరంగా అయితే దేవాలయం అంతా కూడా అలంకారం చేశారండి. మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అలంకారం ఎలా ఉంది అని చెప్పి. ఆనాడు త్రేతాయుగంలో రాముల వారు జన్మించినప్పుడు దశరథుడి రాజ్యంలో ఎలా అయితే సంబరాలు చేసుకున్నారో, జనవరి 22వ తారీఖున కూడా మళ్ళీ రాముల వారు రాబోతున్నారని చెప్పేసి అయోధ్య నగరం అంతా కూడా అలాగే సంబరాలు చేసుకుంటూ ఉన్నారండి. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తిలకించడానికి వారం 10 రోజుల నుంచి కూడా అయోధ్య నగరానికి భక్తులందరూ బారులు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. అయోధ్య నగరం అంతా కూడా జై శ్రీరామ్ అనే నామస్మరణతో మారుపోగిపోతూ ఉంది. ఇక్కడ మనం అలంకారం చూసినట్లయితే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా అయితే అలంకారం చేశారండి. చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక్కొక్క స్తంభం చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. సేమ్ ఎలా ఉంది అంటే మనం సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం కదా, తాజ్మహల్ ఎలా ఉంటుంది, రామాయణ మహాభారతాలు చూసినప్పుడు ఆ భవనాలు అవి ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపిస్తుంది. నారాయణుడు నరుడుగా రూపం దాల్చి మనలాగే ఎన్నో కష్టాలను అనుభవించి ఎక్కడా తొనకని సుగుణాలతో మనిషి ఎలా ఉండాలి ఏంటి అనేది చూపించిన వాడు శ్రీరామచంద్రుడు అండి. మళ్ళీ రామరాజ్యం రాబోతుంది అని అయోధ్యలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదా. మరొక మంచి వీడియోతో కలుస్తాను.